ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఒక పరాభవ నామ సంవత్సర రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుక ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 5. ధనస్సు రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవస్థల గురించి మనం చూసుకుంటే కనుక ముందుగా వృత్తిపరంగా చతుర్థ స్థాన శనిగ్రహ సంచారము, అదేవిధంగాను ప్రస్తుతానికి తృతీయ గ్రహ రాహుగ్రహ సంచారం అనేటువంటిది ఉన్నది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక నవమ స్థానంలో జరుగుతున్నటువంటి గురుగ్రహ సంచారం. అయితే ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరము కొంతమేరకు వృత్తిపరంగాను స్ట్రగుల్, ఇబ్బంది, ఒత్తిడి కలిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఎందుకంటే కనుకను వ్యాపారస్తులకు అటు ఉద్యోగస్తులకు ఇద్దరికి కూడాను గురుబలం అనేటువంటిది ఎంతో కొంత లక్ ఫ్యాక్టరీ అనేటువంటిది కలగజేస్తూ ఉంటుంది. అలాంటి గురువు రేపు రాబోయేటువంటి జూన్ 2వ తారీఖు నుంచి అష్టమ స్థానంలోకి మారడం వల్ల గురుగ్రహ బలం అనేటువంటిది అస్సలు వీరి మీద ఉండట్లేదు. దానికి తోడు చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని దోషం వల్ల వ్యాపారస్తులకు ఇది చాలా గడ్డు కాలం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే వ్యాపారస్తులు ఏదైతే కనుక మీ యొక్క వ్యాపార విస్తీర్ణత ఉన్నదో, పెద్ద పెద్ద పెట్టుబడులు కానీ, షూరిటీలు కానీ, లేదా ఏదన్నా కంపెనీలతో టైఅప్ చేసుకోవడం కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ ఏవైతే కనుక మీరు చేయబోతున్నారో, ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయో అవి ఏమన్నా ఉంటే కనుక మీరు జూన్కి ముందు ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే కనుక జూన్ తర్వాత నుంచి అష్టమ గురుగ్రహ సంచారం జరగడం వల్ల వ్యాపారస్తులకు అస్సలు అనుకూలత లేనటువంటి కాలం. అతి ముఖ్యంగా ఎవరైతే కనుక ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారో వీళ్ళ మీద ఎక్కువగా దీని యొక్క ప్రభావం అయితే కనుక ఉండబోతున్నది. అయితే వ్యాపారస్తుల కన్నా కొద్దో గొప్ప ఇక్కడ ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి కాలం. ఒత్తిడి పెరుగుతుంది, పనిభారం పెరుగుతుంది. అదేవిధంగా మీ చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ యొక్క దృష్టి కూడా మీ మీద ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో. అది కొంతమేరకు ఇన్సెక్యూరిటీనెస్ని మీ లోపల పెంచుతుంది. అయితే ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళు మాత్రము మీరు ఎక్కడైతే కనుక ఫోకస్డ్గా ఉంటారో, మామూలుగా వీళ్ళ లక్షణమే అది, ఫోకస్డ్గా ఏ పని చేసినా సరే దాన్ని కఠోర దీక్షతో చేస్తారు, దాంట్లో సక్సెస్ సంపాదిస్తారు. సేమ్ దాన్నే నమ్ముకోండి. ఈ సంవత్సరము మీ యొక్క వృత్తి రీత్యా మీకు మంచి అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. అయితే మునపటిలాగైతే కనుక లక్ ఫ్యాక్టరీ అయితే కనుక లేదు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. అంటే ఏదో నా పని అయిపోయింది ఇంకా నేను రిలాక్స్ అవుదాం అనుకుంటే సరిపోదు. దాని మీదే మీరు ఫోకస్డ్గా ఉండాలి. లాస్ట్ 100% పూర్తయ్యి దాని రిజల్ట్ చూసేదాకా మీరు ఆ ఫోకస్ని డైవర్ట్ చేసుకున్నారంటే కనుక ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. ఒకప్పుడు ఏంటంటే మీ పని మీరు చేసి పక్కకి వెళ్ళిపోతే సరిపోయేది.